హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. నేనైతే ఫిష్ కర్రీ చేస్తున్నానండి. మా పిల్లలైతే స్కూల్ టైం అయిపోతుందండి. మధ్యాహ్నం వండడంలే అనుకున్నానండి, కానీ వాళ్ళకి కూడా మేము తినాలంటే తినలేమండి. ఎందుకంటే మనం కష్టపడేది పిల్లల కోసమే కదండి, వాళ్ళ కోసమే కదా ఈ పాటలన్నీ ఉంటారండి. వాళ్ళు నిజమేనండి, వాళ్ళు తినకపోతే మనం అనుకుంటాం చెప్పండి. అందుకని బాగా తొందరగా లేసానండి. తొందరగా లేచి ఫిష్ కర్రీ అయితే చేస్తున్నానండి. పిల్లలైతే ఇంకా లేవలేదండి. తింటారు. నైట్ ఏమో తొందరగా పడుకోరండి. పొద్దున్నేమో లేవాలంటే ఏడుస్తారు. ఇంట్లో కూడా ఉంటుంది. నేను లెగిసిన వెంటనే గుమ్మాలు తుడిచేసానండి. గుమ్మాలు తుడిచేసి గ్యాస్ అవి తుడిచేసి వంట అయితే మొదలుపెట్టానండి. వంట అయితే చేస్తున్నానండి. బాబు అయితే లేచాడు, బ్రష్ చేసుకుంటున్నాడు. అమ్మో, నా కూతురు అయితే ఇంకా లేవలేదండి. దానికి అంతా బద్ధకం అండి, లేగదు గమ్మని. రాత్రి అయితే స్కూల్ మానేస్తానని చెప్పేసింది. వాళ్ళ డాడీకి మానేస్తానంటే అప్పుడు వెళ్తారన్నమాట. మొన్న ఫీవర్ వచ్చిందని చెప్పేసి 2 days మానేసిందండి స్కూల్. ఇంకా మానేయడం ఇంకా అప్పటి నుంచి ఇంకా మానేస్తాను పడుతుందండి. నా కూతురు అయితే లేచినట్టుందండి. పొద్దున్నే చిన్నపిల్లలు ఉన్నప్పుడు అయితే షార్ట్స్ వేసి షూస్ వేసి అన్నీ వేసి బట్టలు వేసి అన్నీ చేస్తామండి. కొంచెం తర్వాత కూడా వేసుకోకపోతే ఎలా చెప్పండి, చేసుకోవాలి కదండి. చేసుకోరండి, వాళ్ళ పని వాళ్ళు చేసుకోరండి, అన్నీ చేసుకుంటారండి. టిఫిన్ కూడా తినాలండి, తినిపించాలండి. ఇంట్లో కూడా ఇలాగే తినిపిస్తారా? మా వారైతే డ్యూటీకి వెళ్ళారండి. నేనైతే డ్యూటీకి వెళ్ళాను. నేను స్టోర్ చేసుకున్నాను కదండి, స్టోర్ చేసుకున్నాను. మా వారైతే మొన్న డ్యూటీకి వెళ్ళాలండి. నిన్నైతే వచ్చేసారు మార్నింగ్. నా కొడుకు కోసం మార్కెట్కి వెళ్ళాలని. మళ్ళీ నిన్న నైట్ వెళ్ళారండి. ఈరోజు ఇంకా రాలేదండి. ఈలోగలో మేము వండకపోతే కర్రీ వండలేదు అంటారండి. పిల్లలు తినకుండా మేము ఎలా తింటా ఉంటారండి. దానికోసమే నేను ముందే లేచి చేసేసానండి. నా కొడుకు అయితే అమ్మ ముక్కలు వద్దమ్మా, స్కూల్లో తినడానికి వీలుండదమ్మా అంటున్నాడండి. అందుకని కొంచెం గ్రేవీ వేసి పెట్టమన్నాడండి. అలాగే పెడతానని అన్నాను నేను. ఇంకా రెడీ అవ్వలేదండి. స్కూల్లో ఏ వర్క్ ఇచ్చాడు. రాత్రి అయితే 11:30 దాకా చేసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ మొదలుపెట్టాడు. నా కూతురు అయితే స్నానానికి వెళ్ళి ఇంకా రాలేదు. వాతావరణం అయితే కూల్గా ఉందండి. వర్షం వచ్చేటట్టే ఉంది. బట్టలు ఉతుకుదామనుకున్నాము, మళ్ళీ ఆరకపోతే స్మెల్ వస్తాయి కదండి, అందుకని ఉతకలేదు. చూసి ఉతుకుదాంలే అని. పొద్దున్న లెగిసినా కూడా పని అవ్వట్లేదండి అసలు ఈ పిల్లలతోటి. మళ్ళీ కరెక్ట్గా మేనేజ్ టైం గడవడమే ఉంటుందండి. టిఫిన్ కూడా తిన్నారు. నా కూతురు అయితే అస్సలు తినదు. తినిపించినా కూడా ఏడుస్తుంది. వ్యాన్ రాగానే ముందు బ్యాగ్ పెట్టుకుని పోతుంది. అలా కాదమ్మా తినాలమ్మా అంటాను, అన్నా కూడా తినదు. వద్దమ్మా అంటాను. నాకేమో ప్రాణం పీకుతుంది. సాయంత్రం దాకా మనశ్శాంతిగా ఉండదు. అన్నీ తినలేదు. నాకు తినాలని కూడా అనిపించదండి. మీ పిల్లలు తినకపోతే తినాలని అనిపిస్తుందా లేదా నాకు కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.